బైబిల్లో దేవుని కొరకు త్యాగాన్ని చేసినటువంటి పిల్లలు ఉన్నారు. బైబిల్లో దేవుని కొరకు బలి అయిపోవడానికైనా అంగీకరించినటువంటి పిల్లలు ఉన్నారు. బైబిల్లో దేవునికి కాబట్టి ఇవ్వడానికైనా ముందుకు వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు. బైబిల్లో దేవుడిని స్తుతించినటువంటి పిల్లలు ఉన్నారు. బైబిల్లో దైవ సేవకుల్ని హేళన చేసి క్రూరమైన జంతువులకు బలైపోయినటువంటి పిల్లలు ఉన్నారు. ఈ సందర్భాలు అన్నీ కూడా మనకు తెలుసు. అయితే ఏం జరిగింది అన్న సందర్భాన్ని గురించి మనం వినడానికి మనస్సు పెడదాం. మొదటిగా ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, మనకు తెలుసు. ఆయనకు లేక కుమారుని ఇచ్చాడు. ఎవరైనా? అబ్రహాము. కుమారుడిని ఇచ్చినప్పుడు దేవుడు తిరిగి ఆ కుమారుణ్ణి మరలా నాకు దహన బలిగా అర్పించమని చెప్పినప్పుడు కుమారుడుని ఇవ్వడానికి అంగీకరించినటువంటి తండ్రి గొప్పవాడా, లేక దేవుని కొరకు నేను బలవుతాను అని అంగీకరించినటువంటి ఆ కుమారుడు గొప్పవాడా అన్న సంగతి మనం ఆలోచించాలి. దేవుడు అడిగాడు కనుక ఆ కుమారుణ్ణి దేవుని కొరకు బలి ఇవ్వడానికి అంగీకరించినటువంటి అబ్రహాము గొప్పవాడే. కానీ అంతకంటే గొప్ప సంగతి ఏంటి అంటే, ఆయనను బలిస్తాడు అన్న సంగతిని ఎరిగినటువంటి ఆయన కూడా దేవుని కొరకు బలైపోవడానికి ముందుకు రావడం అనేది అంతకంటే గొప్ప సంగతి. అంతే కదండి. నా మాట మీకు అర్థమయ్యిందో లేదో నాకు తెలియదు. మరలా చెప్పనా? అబ్రహాము దేవుడు తన కుమారుడిని నాకు దహన బలిగా అర్పించమని అబ్రహాముని దేవుడు అడిగాడు. అబ్రహాము దానికి అంగీకరించాడు కదండి. అంగీకరించాడా లేదా? అంగీకరించాడండి, సిద్ధపడ్డాడండి. ఉదయం లేవగానే ఏ ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడో ఆ ప్రాంతానికి వెళ్తున్నాడండి. అన్నీ తీసుకుని వెళ్తున్నాడండి. ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి వస్తు సామాగ్రిని అంతటినీ కూడా తీసుకుని వెళ్తున్నాడండి. అప్పుడు ఇస్సాకు ఏమని అడిగాడో బైబిల్లో చదువుకుందాం. ఇస్సాకు ఏమని అడిగాడో బైబిల్లో మనం చదువుదామండి. ఇస్సాకు అడుగుతున్నాడు ఏమనో మనం చూద్దాం, చదువుదామండి. ఆదికాండం 22వ అధ్యాయం 7వ వచనము 9వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడు. అందుకు అతడు ఏమి నా కుమారుడా అని అన్నాడు. అప్పుడు అతడు నిప్పులు కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏదని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును అని రాశాడు. ఏమడిగాడు ఇస్సాకు ఏమడిగాడు అంటే ఈయనకు అర్థమయ్యింది. ఎవరికి? ఇస్సాకుకి. ఏమని అర్థమయ్యింది?
ఏం చేయడానికి వెళ్తున్నాడు? బలి అర్పించడానికి వెళ్తున్నాడు అన్న సంగతి ఆయనకి అర్థమైంది. బలి అర్పించడానికి వెళ్తున్నాము మేము అన్న సంగతి అర్థమైంది. కానీ ఆ కుమారుడికి వచ్చిన డౌట్ ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదు, గొర్రె పిల్ల లేదు, గొర్రె పిల్ల లేదు అని అడిగాడు. ఆ గొర్రె పిల్ల నిజానికి ఎవరన్న సంగతి ఇస్సాకుకు తెలీదు, ఇస్సాకే అన్న సంగతి తెలియదు. ఇంకా 9వ వచనాన్ని మనం చదువుకోగలిగితే అక్కడ ఏమన్నాడో చూద్దాం. వారి ఎదురు కూడి వెళ్ళి దేవుని అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. చాలే. దేని కొరకు? దేని కొరకండి? కట్టెలేమో చక్కగా పేర్చాడట. ఆయనను త్రాళ్లతో ఏం చేశాడనంటే బంధించాడట. తర్వాత ఏమో ఆ కట్టెల పైన ఏం చేశాడట? చక్కగా పరుండ పెట్టాడట. అంతవరకు కూడా ఆయన నిశ్శబ్దమై ఊరుకున్నాడే తప్ప తండ్రి ఏంటిది అన్న సంగతి ఏమాత్రమో కూడా ఆయన తిరిగి మాట్లాడలేదు, తిరిగి అడగలేదు. అంటే ఆయనకు అర్థమైపోయింది ఏంటి అని అంటే నా తండ్రి నన్నే ఏం చేస్తున్నాడు, బలి ఇవ్వబోతున్నాడన్న సంగతి ఇస్సాకుకు తెలుసుంటుందో తెలియదండి? తెలుసండి. అప్పుడు ఏమని అడగలేదండి, ఏంటి తండ్రి అడగడంతాను, నన్ను ఎందుకు బంధిస్తున్నావు, ఎందుకు ఆ కట్టెల మీద పరుండ పెడుతున్నావు, ఎందుకు ఈ హంగామంతా చేస్తున్నావు అని తిరిగి అతడు ఏమాత్రమో కూడా మాట్లాడలేదు. అంటే అబ్రహాము దేవుడు అడిగినప్పుడు దేవుని యొక్క మాటను కాదనకుండా ఎలాగైతే తన కుమారుడిని త్యాగం చేయడానికి బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడో ఇస్సాకుకు కూడా నేను దేవుని కొరకు బలైపోతున్నాను అన్న సంగతి ఒకవేళ అతనికి తెలిసినా కానీ ఆయన ఏం చేయలేదన్నమాట. ఏం చేయలేదండి? నిశ్శబ్దమై ఊరుకున్నాడే తప్ప నా తండ్రి ఏది చేసినా అది నాకు న్యాయమే అని అనుకున్నాడేమో తప్ప ఆయన ఏమాత్రం కూడా మారు మాట పలకలేదండి. ఇందులో అబ్రహాము యొక్క గొప్పతనం ఉంది. ఇస్సాకు ఆ బలిని అంగీకరించడానికి, బలైపోవడానికి కూడా అంగీకరించడంలో ఉన్నటువంటి గొప్పతనం కూడా ఉందండి. అంటే ఇస్సాకు ఎంత గొప్పవాడో చూడండి. ఇస్సాకు ఎంత భక్తి కలిగిన వాడో చూడండి. ఇప్పుడు ఆ ఇస్సాకును బలి అర్పిస్తున్నప్పుడు మరొక కొడుకు అయితే ఒకవేళ నన్ను ఎందుకు ఇలా బంధిస్తున్నావు, నన్నేనా ఒకవేళ బలిస్తావు అని ఆయన విదిలించుకుని పారిపోయే అవకాశాలు ఒకవేళ ఉండొచ్చు. గాని తండ్రి అట్టి రీతిలో అతను చేస్తున్నప్పటికీ కూడా అతను ఏమాత్రమో కూడా మారు మాట పలకకుండా దాన్ని అంగీకరించడంలో ఇస్సాకులో ఉన్నటువంటి గొప్పతనం మనకు కనబడుతుంది. బాలుడైన త్యాగమేనా? దేవుని కొరకు బలి అయిపోవడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే త్యాగమేనండి. అది త్యాగమే. దేవుని కొరకు ఆయన చేయబోయే త్యాగమే. ఆ కుమారుడు తండ్రి మాటను కాదనకుండా ఆయన దేవుని కొరకు బలైపోవడానికి ఇష్టపడ్డాడు అంటే అది ఎంత గొప్ప సంగతి చూడండి. యేసు ప్రభు వారు అందుకే ఏమన్నారు అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో వ్రాయబడిన విషయాన్ని చదువుకున్నాం. ఆ కాలమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో
ఎవడు గొప్పవాడు అని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డని పిలిచి నిలవబెట్టి ఇలాగన్నాడు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. చూడండి, యేసు ప్రభువుని శిష్యులు అడిగారట, అయ్యా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పడు అని అడిగారటండి. ఇక్కడ ఎవడు గొప్పడు? భూమి మీద ఎవడు గొప్పడు? అంతే కదండి. ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, ఒక హోదా, ఒక పలుకుబడి, ఒక స్థితి ఉన్నవారు అందరినీ కూడా మనమేమో గొప్ప వాళ్ళమని భావిస్తున్నాం. ఎక్కడది? ఈ భూమి మీద. కానీ వాళ్ళు అడిగిన ప్రశ్న ఎక్కడ గొప్పవారని? పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు? పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడిగారు. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారు అని అంటే, చుట్టూ చూచి ఒక పసిబాలుడును తీసుకుని వచ్చి వారి మధ్యన నిలవబెట్టి, ఇదిగో ఇలాంటి వాడే గొప్పవాడు. ఏమంటే ఇలాంటి వాడే గొప్పవాడు, మార్పు నుండి ఇదిగో బిడ్డల వంటి వారైన వాడే గొప్పవాడు. ఎందుకు బిడ్డల వంటి వారు అన్నారో మనం చాలా సార్లు విన్నాం. బిడ్డలకు మాయ మరణము గాని, అసూయతత్వ విభేదాలు గాని, వారికి ఏమాత్రమును కూడా ఎరగని వారు, ఒకవేళ వారు గొడవాడుకున్న చిన్న చిన్న సమస్యలు వారు పెట్టుకున్నప్పటికీ కూడా వెంటనే కలిసిపోయి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారనంటే బ్రతకడానికి ఇష్టపడే మనస్తత్వం కలిగిన వారు ఎవరు అంటే అంతే కదండి. కనుక గొప్పవారు ఎవరని చెప్తున్నాడు ఆయన? ఎవరంటే గొప్పవారు? చిన్న పిల్లల లాంటి మనస్సు కలిగినటువంటి వారు, మంచి మనస్సు. మార్పు నుండి మీరు బిడ్డల వంటి వారు కావాలి. మార్పు నుండి మీరు బిడ్డల వంటి వారైతే, బిడ్డల వంటి వారు అని అంటే చిన్నపిల్లలు అయిపోమని దాని అర్థము మాత్రము కాదు, కానీ ఆ మనస్సును గురించి ఆయన చెప్పాడు. చిన్నపిల్లల లాంటి మనస్సును గురించి ఆయన చెప్పాడు. చిన్నపిల్లల లాంటి తత్వాన్ని గురించి ఆయన చెప్పాడు. కనుక ఆ బాలుడైన ఇస్సాకు తండ్రి మాట జవదాటని కుమారుడిగా, దేవుని చిత్తానికి లేక దేవుని కొరకు బలికైనా అంగీకరించగలిగినటువంటి కుమారుడుగా అతనిని ఆ చరిత్రలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎక్కడి నుండి వచ్చింది ఆ స్థితి ఆయనకి అంటే అబ్రహాము నుండి కదండి. ఆ మనసు ఎక్కడి నుండి వచ్చింది ఆయనకి అంటే అబ్రహాము నుండి. అబ్రహాము యొక్క నడవడిలో, అబ్రహాము యొక్క పెంపుదలలో, అబ్రహాము నేర్పిస్తున్నటువంటి ఆ నేర్పరి తనములో నుండి ఎవరికి వచ్చింది అని అంటే ఆ విధానము ఇస్సాకు కుమారుడికి వచ్చింది. అందువల్ల ఇస్సాకు మనకి ఎలా కనబడుతున్నాడు అని అంటే దేవుని కొరకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు, ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి ఒక మంచి కుమారుడుగా మనకు బైబిల్లో కనబడుతూ ఉన్నాడు. బాలుడండి కదా. బంధించి కట్టెలు పేర్చి అంత అడావడి చేస్తుంటే డౌట్ వస్తుందా? రాదండి, డౌట్ వస్తుందండి. డౌట్ వచ్చినా ఏం చేయలేదు. డౌట్ వచ్చినా కానీ ఏంటి తండ్రి అడావుడే అని అడగలేదు. అందువల్ల ఇస్సాకు దేవుని కొరకు బలైపోవడానికి ఇష్టపడినటువంటి కుమారుడిగా మనకు బైబిల్ చరిత్రలో కనబడుతూ ఉన్నాడు. నెక్స్ట్ ఇంకొక సంగతిని మనం బైబిల్ గ్రంథంలో చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 35 నుండి 36 వచనాల్లో రాయబడిన చరిత్ర మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 35 నుండి 36 వచనం. కాబట్టి అతడు ఆమెను చూచి, ఎవరేమి తెలుసండి, ఆయన పేరు ఏం పేరు అయినంటే న్యాయాధిపతి అయినటువంటి యొఫ్తా. ఈయన
ఒక న్యాయాధిపతి, ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి. ఈయనంట ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఎవరికి? దేవునికి ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏంటి ఆ మొక్కుబడి అని అంటే, ఇదిగో నేను యుద్ధానికి వెళ్తున్నాను, ఈ యుద్ధంలో నాకు అపజయము కాక విజయాన్ని సాధించబెడితే, దేవుడు కనుక నాకు విజయాన్ని అనుగ్రహింప చేస్తే, నేను వచ్చేటప్పుడు నా ఇంటి ద్వారబంధంలో నుండి ఏదైతే ముందుగా వస్తుందో, నా ఎదురుగా వస్తుందో, దానిని యెహోవాకు నేను ఏం చేస్తాను? బలిగా అర్పిస్తాను, ప్రతిష్ఠ చేస్తాను, లేకపోతే దహన బలిగా అర్పిస్తానని రెండు మాటలు మనకు అక్కడ కనబడతాయండి. యోఫ్తా శత్రువులపై యుద్ధానికి వెళ్ళి జయము పొంది ఆనందంతో ఆయన తిరిగి ఆ యుద్ధ భూమిలో నుండి ఏం చేస్తున్నాడు అంటే ఇంటికి వస్తున్నాడు. తండ్రి వస్తున్నాడన్న ఆనందంతో ఆమె ఆనందిస్తూ ఇంటిలో నుండి ఏం చేసిందంటే బయటికి వచ్చిందండి. బయటకు వచ్చినప్పుడు ఎంత ఆనందంతో వస్తున్నటువంటి ఆయన కృంగిపోతున్నాడో, కుమిలిపోతున్నాడో, తన వస్త్రాలను చింపుకున్నాడు. ఆయన చాలా బాధపడిపోతున్నాడు. ఎందుకు చేతనంటే ఆ తరువాత పిల్లలు ఆమె తప్ప ఇంకెవరో కూడా ఆయనకి. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే, నా కుమారి నన్ను బహుగా నీవు కృంగ చేశావు అని చాలా బాధపడిపోతున్నాడు. కారణం ఏంటంటే అసలు సంగతి ఎవరికి తెలియదు? కుమార్తెకి తెలియదు. కానీ ఎవరికి మాత్రమే తెలుసు అని అంటే, తన తండ్రి అయినటువంటి యోఫ్తాకు మాత్రమే ఆ విషయం తనకు మాత్రమే తెలుసు. ఏంటి తండ్రి ఇలా అయిపోతున్నాడు, ఇలా ఎందుకు అయిపోతున్నాడు అని ఆమె ఆలోచిస్తుందే తప్ప అసలు జరుగుతున్న సంగతి, లేదా జరిగినటువంటి ఆ సంగతి, నువ్వు చేసుకున్నటువంటి ఆ మొక్కుబడి ఏమాత్రమో కూడా కూతురికి ఎందుకు ఇలా అయిపోతున్నావు అని అంటే, అమ్మా నేను ఒక మొక్కుబడి చేసుకున్నాను. ఏంటా మొక్కుబడి? నా ఇంటి ద్వారబంధంలో నుండి ఏదైతే మొదటిగా వస్తుందో దానిని నేను యెహోవాకు బలిగా ఇస్తాను, అర్పిస్తాను అని అనుకున్నాను. అంటే ఆమె వెంటనే ఎంత పని చేసావు నాన్న అన్నదా? అద్భుతమైన మాట. ఒక మాట అంత చదువుతో చూడండి. ఆమె 11:35-36 రైట్. కాబట్టి ఆమె నా తండ్రి చదువు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకుని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేశావు, నీవు నన్ను తల్లాడింప చేయు దానిలో ఒకతమై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, వెనుతీయలేదనగా, నేను యెహోవాకు మాట ఇచ్చాను, నేను వెనక్కి తీసుకోలేనని అనగా ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావా, నీ నోటి నుండి వచ్చిన మాట చొప్పునే నీవు చెయ్యి. ఎలాంటి స్థితిలో, ఎలాంటి వాతావరణంలో ఆ అమ్మాయి పెరిగిందో, లేకపోతే ఆ విధానము ఎంత గొప్పదో ఆలోచించండి. నిన్ను దేవునికి ప్రతిష్ఠ చేస్తాను, లేకపోతే దేవునికి దహన బలిగా అర్పిస్తాను, ఇలాగ నేను మొక్కుబడి చేసుకున్నాను, యుద్ధము నుండి నేను విజయాన్ని సాధించి వస్తే ఇలాగ చేస్తానని నేను అనుకున్నాను అని చెప్పగానే ఆమె నోట నుండి వచ్చినటువంటి మాట ఏమాత్రమో కూడా ఆలోచించకుండా, బెంగ పడకుండా, బెదురు చెందకుండా ఆమె ఏమంటది? ఏంటంటే దేవునికి మాట ఇచ్చావా, నువ్వు చెప్పినట్లుగానే నువ్వు చెయ్యి, వెనుక తీయొద్దు అని అంటుందట. ఈ పిల్లలు అంటారు అలాగా.
చిన్న విషయమా అండి? అంటే దేవుని కొరకు నేను త్యాగం చేస్తాను, నేను బలైపోతాను. దేవుని కొరకు నేను బలైపోతాను. బలైపోవడానికైనా నేను ఇష్టపడుతున్నాను. నన్ను ప్రతిష్ఠ చేసే దేవునికి నువ్వు మాట ఇచ్చావు కదా, నువ్వు మాట ఏమాత్రం కూడా వెనక్కి. మంచి మాట అండి. పెద్దదాయా కాదండి, చిన్నదే. చిన్న పాప యోఫ్తా కుమార్తె ఎంత గొప్ప త్యాగం చేయడానికి ఆమె అంగీకరించిందో చూడండి. దేవునికి ఒకవేళ ప్రతిష్ఠించిన ఆ కన్యాత్వంతో ఏ శరీర సంబంధమైనటువంటి కోరికలు లేకుండా, జీవితకాలమంతయు కూడా ఇహలోక సంబంధమైనటువంటి ఆశలు లేకుండా ఆ దేవాలయంలోనే ఉంటూ జీవితకాలమంతయు కూడా ఏం చేయాలి అని అంటే అలాగే బ్రతకాలే తప్ప ఇక ఏమాత్రం కూడా వేరొక ఆలోచన, ఆనందం ఆమె జీవితంలో ఉండదు. అందుకే అలాంటి వారిని దేవదాసీలు అని అన్నారన్నమాట పూర్వకాలంలో. దేవదాసీలు అని ఇంకేం ఉండదు, ఏ ఆలోచనలు ఉండవు, ఏ కోరికలు ఉండవు, ఏ ఆనందం ఉండదు, ఏ విధమైనటువంటి పరిస్థితి లోకంలో సమాజంలో ఎవరితోనూ కూడా గడపడానికి అవకాశం లేదు. కుటుంబ సంబంధాలు ఏమాత్రం కూడా ఉండదు. జీవితకాలం అంతా కూడా ఇంకెక్కడే ఉండిపోవాలి, దేవాలయంలోనే ఉండిపోవాలి. దేవుడు యోఫ్తా కుమార్తెను బలిగా ఇవ్వలేదు గాని ఏం చేశాడు, దేవాలయంలో దేవదాసిగా ప్రతిష్ఠ చేసి తిరిగి వచ్చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కారణం ఏంటి అని అంటే ఎవరికి మాట ఇచ్చాడు, దేవునికి మాట ఇచ్చాడు. దేవునికి మాట ఇచ్చాడు కనుక ఇచ్చినటువంటి మాట ప్రకారముగా జరిపించు అని ఆ కూతురు అడగడంలో ఆయనకు ఉన్నటువంటి గొప్పతనం ఎంత గొప్ప సంగతో చూడండి. ఎవరు అంగీకరిస్తారు అలాగా? ఒక ఇస్సాకు అంగీకరించాడు తాను దేవుని కొరకు బలైపోవడానికి. ఒక యోఫ్తా కుమార్తె అంగీకరించింది ఎవరి కొరకు బలైపోవడానికి, దేవుని కొరకు బలైపోవడానికి. దేవునికి ఇచ్చిన మాట వెనక్కి తీయకూడదన్న అద్భుతమైనటువంటి సత్యం ఆమెకు తెలిసిందండి, చిన్నపిల్ల అయినప్పటికీ కూడా. కనుక పెద్దవాళ్ళే భక్తులే గొప్పవాళ్ళు అని అనుకుంటే ఆ భక్తులకు పుట్టినటువంటి పిల్లలు ఇంకెంత గొప్పవారో ఆలోచించండి. అంతే కదండి, భక్తులే. అబ్రహామే గొప్పవాడు అనుకుంటే అబ్రహాము దగ్గర పెరిగిన, లేకపోతే అబ్రహాము యొక్క పెంపకంలో పెరిగినటువంటి ఇస్సాకు ఇంకెంత గొప్పవాడో చూడండి. అంగీకరించాడు. నన్ను బలి ఇవ్వడానికి నువ్వెవడు అనే పరిస్థితులు ఉంటాయా ఉండవా? కానీ అలాగనలేదు. నీ ఇష్టం అనుకుంటున్నావా? నీ నోటి మాట ప్రకారంగా వచ్చిన దాన్ని చేయడానికి నీ ఇష్టం అనుకుంటున్నావా అని అడిగే కుమార్తెలు కూడా లేకపోలేదు ప్రస్తుత కాల సమాజంలో. కానీ యోఫ్తా కుమార్తె అలాగా ఏమాత్రం కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు బైబిల్ గ్రంథంలో లేవండి. కనుక భక్తులే గొప్ప వాళ్ళు అనుకుంటే భక్తులకు పుట్టినటువంటి పిల్లలు మరింత గొప్పవారిగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడడం అద్భుతమైనటువంటి విషయం అండి. ఇంకొక సంగతిని మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఆ మాట 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23, 24 వచనాలను చూద్దాం. చూడండి, దైవజనుని హేళన చేసినటువంటి పిల్లలు ఏమయ్యారో. అక్కడ నుండి అతడు ఎలీషా బేతేలుకి ఎక్కి వెళ్ళుచుండగా అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో వచ్చి బోడివాడ ఎక్కుకొమ్ము అని అతని అపహాస్యము బాలురు చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమున వారిని శపించగా అప్పుడు 2 ఆడ ఎలుగు పట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 మంది బాలులను ఏం చేశాయట? ఎలాంటి వాళ్ళు ఈ పిల్లలు? ఈ పిల్లలు ఎలాంటి వాళ్ళు అండి? అపహాస్యము పిల్లలు. లోకంలో బ్రతికితే లోకంలో బ్రతుకుచున్నటువంటి వారి యొక్క పిల్లలు అపహాస్యంగానే ఏం చేస్తారు? బ్రతకడానికి అవకాశం ఉంది. వీళ్ళు దేవుని పెంపకంలో, దేవుని పిల్లల పెంపకంలో, దేవుని కుటుంబస్తుల యొక్క పెంపకంలో
ఎరిగిన వారు వెళ్ళాడు. ఎలీషా వెళ్ళాడు ఆ ఊర్లోకి. వెళ్ళగానే మరి అతని శరీర లోపము లేకపోతే అతనికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలియదు కానీ వాళ్ళు అన్నారట, బోడువాడా 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 అని అన్నారట. ఎలీషా చాలా గొప్ప శక్తివంతుడు, దైవజ్ఞానం కలిగిన వాడు, దైవ శక్తితో నింపబడినటువంటి వాడండి. చాలాసార్లు చెప్పాను, ఎలీషా చనిపోయాడట. ఎలీషా యొక్క ఆ మృత కళేబరాన్ని తీసుకుని పాతి పెట్టడానికి వెళ్ళారట. పాతి పెట్టడానికి వెళ్ళగానే ఆ గొయ్యి తీసి పాతి పెడుతూ ఉంటే ఎన్నో సంవత్సరాల క్రితం సరిపోయినటువంటి వ్యక్తిని పాతి పెట్టినటువంటి ఆ ఎముకలు ఎలీషా యొక్క శరీరానికి తగిలి అదేమో శరీరముగా మార్చబడి తిరిగి లేపబడి నిలవబడ్డదటండి. అంటే ఎలీషా యొక్క శరీరంలో ఎంత దేవుని యొక్క శక్తి ఉందో చూడండి. ఆ శవం లేచి నిలవబడిందట. అంత గొప్ప శక్తిమంతుడు ఎవరు అనంటే ఎలీషా. అలాంటి శక్తిమంతుడైన, దైవజ్ఞానం కలిగిన, దైవాత్మ చేత నింపబడిన ఎలీషాను వీళ్ళు ఏమన్నారు? హేళన చేశారట. హేళన చేయగానే, బోడువాడా ఎక్కుపోమని హేళన చేయగానే ఎలీషా ఇలా వెనక తిరిగి యెహోవా నామాన్ని బట్టి శపించగానే అడవిలో నుండి 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి 42 మందిని పిల్లలను ఏం చేసాయట? చీల్చివేసాయట. అండి పిల్లలు ఎలాంటి పిల్లలు? దైవజనులని అపహాస్యం చేసినటువంటి పిల్లలు. అపహాస్యకులు ఎక్కడ బ్రతుకుతారండి? లోకంలో బ్రతుకుతారు. లోకంలో బ్రతికినటువంటి అపహాస్యకులు యొక్క పిల్లలు అపహాస్యకులుగా మారి దైవజనుని హేళన చేయడం వల్ల దేనికి గురైపోయారు అని అంటే నాశనానికి గురైపోయారు. పిల్లలే వేలకూడదు. యోఫ్తా కూతురు కూడా చిన్నదయ్యే, ఇస్సాకు కూడా చిన్నవాడే. కనుక వీళ్ళందరూ ఎలాంటి వారు చూడండి. అంటే భక్తుల యొక్క పిల్లలు భక్తులుగానే తయారయ్యారు, అపహాస్కుల యొక్క పిల్లలు అపహాస్కులుగానే తయారయ్యారు. చూడండి ఎంత దారుణమైనటువంటి సంగతి. కనుక ఆలోచిద్దాం. మన పిల్లలు దైవ జ్ఞానంలో పెరగలిగినటువంటి పిల్లలుగా ఉంటే అది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. త్యాగాన్ని, దేవుని కొరకు త్యాగాన్ని చేయడానికి అంగీకరించారు వాళ్ళు. అబ్రహామే గొప్పోడు అని అనుకుంటే అబ్రహాము కంటే గొప్ప త్యాగశీలి ఎవరు అని అంటే యోఫ్తా. నిజానికి ఒకవేళ అదేంటన్నా అలాగన్నావు అని అంటే వెనుదిరిగిపోయే ఒకవేళ అవకాశం ఉందో. మాట ఇచ్చినందుకు ఇలా జరిగిందంటే కృంగిపోతున్నటువంటి ఆయన ఒకవేళ తిరిగి కూతురు కనుక ఎందుకు ఇలా చేసావు అని ఒకవేళ అడిగితే వెనుదిరిగిపోయే అవకాశం ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో. గాని కూతురు అన్నదే దేవునికి మాట ఇచ్చావు, దేవునికి మాట ఇస్తే వెనక్కి తీసుకోకుండా నువ్వు అనుకున్నట్లుగానే చేసే వెంటనే అని చెప్పడంలో ఆమె యొక్క భక్తి, దేవుని పట్ల అనుకున్నటువంటి మమకారం ఎంత గొప్పదో చూడండి. కనుక పిల్లలు చేసిన త్యాగాలండి ఇవన్నీ కూడా. పిల్లలు చేసినటువంటి త్యాగాలండి. ఇంకొక సంగతి మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చదువుకుంటాం. నయమాను దగ్గర సేవ చేసినటువంటి ఇశ్రాయేలు దేశము చిన్నదే,
తెలుసు కదా మనకి, అంతేనా? ఎక్కడ పని చేస్తుందంటేనే నయమాన్ దగ్గర. నయమానికి ఏముంది? కుష్ఠరోగం ఉంది. ఆ కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి ఆయన చాలా సార్లు ఇతని యొక్క పరిస్థితులు చూస్తున్నటువంటి ఆమె, ఆ ఇంటిలో పనికత్తిగా వెళ్ళినటువంటి ఆమె, కుష్ఠరోగి అయినటువంటి నయమానికి, తనకు శత్రువు అయిన, తన వంశానికి శత్రువు అయినటువంటి నయమానికి ఏం చేయాలనుకుంది? ఏం చేయాలనుకుందని? మేలు చేయాలనుకుంది. ఎందుకు? ఎలాంటి శత్రువు అంటే ఆయన? ఎలాంటి శత్రువు ఆయన? సిరియనులు అని అంటే వాళ్ళ దేవుని పిల్లలు కాదు, దేవుని జనాంగం కాదు, వాళ్ళు అన్యులు సిరియనులు అంటే. ఈ నయమాను సిరియా దేశానికి రాజు దగ్గర ఉన్నటువంటి ఒక మంచి యుద్ధ నైపుణ్యత, బలశాలి, బలము కలిగినటువంటి ధైర్యశాలి, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు. ఇశ్రాయేలు దేశం మీదకు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళను ఓడించి వాళ్ళ తల్లిదండ్రులను చిన్నతనంలోనే హతమార్చి తీసుకుని వచ్చి ఆ నయమాను యొక్క ఇంటిలో ఒక దాసిగా, పనికత్తిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని? చిన్నతనంలోనే తల్లిదండ్రుల యొక్క ప్రేమాభిమానాలను కోల్పోయినటువంటి చిన్నది, ఎదుగుచు ఆ గృహంలో ఉంటున్నటువంటి ఆమె ఏ నాటికైనా నయమాను పైన కక్ష సాధించాలి, హతమార్చాలి. నయమానుని అతను హతమవడం నా కళ్ళెదురుగా చూడాలని భావించవలసినటువంటి ఆ చిన్నదాయి ఎవరికి మేలు చేయాలనుకుంది? శత్రువు అయినటువంటి నయమానుకి మేలు చేయాలి. అంత గొప్ప సంగతో చూడండి. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారు? మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని, నిజానికి పాపకు ఏముండాలి? కక్ష, ప్రతీకారంతో రగిలిపోవాలి. ఏదో ఒక రోజు నయమాను హతమార్పించాలని, నయమాను హతమవడం నా కళ్ళెదురుగా చూడాలని, కక్షతో ప్రతీకారంతో రగిలిపోవలసినటువంటి ఆ చిన్న మనస్సులో, ఆ పసితనంలో ఉన్నటువంటి ఆ చిన్న మనస్సులో అలాంటి చెడ్డ అభిప్రాయం ఏమీ కూడా లేకుండా అతనికి మేలు చేయాలి, నా యజమానుడు కుష్ఠరోగము నుండి విడుదల పొందాలి, అతను ఆరోగ్యముగా ఉంటే నాకు ఆనందం అనుకున్నటువంటి ఆమె మనస్సు ఎంత గొప్పదో చూడండి. ఎంత గొప్పదో చూడండి. ఎవరు ఉంటుంది అంటే మనసు? చిన్నతనంలోనే శత్రుత్వాన్ని నూరు పోస్తున్నటువంటి చెడ్డ సమాజం కదండి ఇది, అవునా? బాల్య వయసులోనే, పసిప్రాయంలోనే చెడుని, వినోద తత్వాన్ని నూరు పోస్తున్నటువంటి చెడ్డ సమాజం ఇది, చెడ్డ సమాజం. కానీ అలాంటి చెడ్డ తలంపు, అలాంటి చెడ్డ ఆలోచన తన మనస్సులో, తన మదిలో ఏమాత్రమో కూడా కలగకుండా ఆమె శత్రువు యొక్క కుటుంబానికి మేలు చేయాలన్న ఉద్దేశం ఎంత గొప్ప సంగతో, ఎంత మంచి మనసు చూడండి. ఎందువలన చెప్పండి? ఎక్కడ పెరిగింది? మొదట్లో ఎక్కడ పెరిగింది అని అంటే దేవుని యొక్క ఆ వంశములో, లేక దేవుని ప్రజల యొక్క వంశములో పెరిగింది ఆమె. వాళ్ళు చిన్నతనంలో ఏమి నేర్పిస్తారు? యూదులందరూ కూడా చిన్నతనంలో ఏమి నేర్పిస్తారు? దేవుని గురించిన జ్ఞానాన్ని, ధర్మశాస్త్రంలో దేవుడు రాయించి ఇచ్చినటువంటి మాటలను నేర్పించి అలాంటి గొప్ప వంశంలో పుట్టినటువంటి ఆమె ఈ లోకపు కుళ్ళు అంటకుండగా, ఈ లోకంలో ఉన్నటువంటి చెడు అంటకుండగా ఆమె బ్రతుకుతూ వాటినే ధ్యానిస్తూ బ్రతుకుతున్నటువంటి ఆమెకు ఏమాత్రమో కూడా శత్రుత్వం అనేది ఏమాత్రమో కూడా ఆమెకు కనుక మేలు చేయాలనుకోండి. ఎవరికి? శత్రువు అయినటువంటి నయమాను. ఎంత మంచి మనసు చూడండి, ఎంత మంచి మనసు చూడండి. రైట్. ఇంకొక సంగతిని మనం చూడగలిగితే చూడండి. ఇంకొక సంగతిని మనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో
ఒక సంగతి వ్రాయబడింది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. చూద్దాం. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని అడిగారు. ఏం చేస్తున్నారు ఈ పిల్లలు? అమ్మా ఏం చేస్తున్నారు ఈ పిల్లలు? ఎక్కడున్నారు ఈ పిల్లలు? దేవాలయంలో ఉన్నారు ఈ పిల్లలు. పసి పిల్లలు దేవాలయంలో ఉన్నారు. దేవాలయంలో ఉన్నటువంటి ఆ పసి పిల్లలు ఏమని జయధ్వనులు చేస్తున్నారట? దావీదు కుమారునికి జయము అని స్తుతిస్తున్నారట. ఎంతో మంది ఉన్నారు కదండి అక్కడ, ఎంతో మంది ఉన్నారు కదండి. వీళ్ళందరూ స్తుతిస్తున్నట్లుగా ఉంది అక్కడ దేవాలయంలో. ఆ చిన్న పిల్లలు, అక్కడ ప్రధాన యాజకులు ఉన్నారు, ఇంకా చాలా మంది జనసమూహం ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ వెలుచు ఉండగా వాళ్ళందరూ అంటున్నారట, దావీదు కుమారునికి జయము అని జయధ్వనులు చేస్తున్నారు. ఇలా జయధ్వనులు విన్నటువంటి ప్రధాన యాజకులకు చాలా పాపం వచ్చింది. దీనికి జయం కలుగుతున్నారు వీళ్ళు. దావీదు కుమారునికి జయం అంటున్నారేంటి? వీళ్ళు చెబుతున్నటువంటిది వింటున్నావా నువ్వు? ఆ నోరు ముయ్యమని చెప్పొచ్చు కదా, వాళ్ళని అలా బాగు చేయొద్దు అని అడవచ్చు కదా అని ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద నాయకులందరూ కూడా అంటూ ఉన్నారు. దీనిని గురించినటువంటి ప్రవచనం ఒకటి ఉంది, మీకు తెలుసా అని అన్నాడు యేసుప్రభు. దీని గురించినటువంటి ప్రవచనం, వీళ్ళు ఇలాగ చేయాలని ఇలాగ చేస్తారని ఒక ప్రవచనం ఉంది. యూదులు ప్రధాన యాజకులైనటువంటి మీకు ఈ సంగతి మీకు తెలియదా? మీరు చదవలేదా అని అడిగాడు. ఎక్కడుందా ప్రవచనం? మీరు చెప్పాలా? ఎక్కడుందా ప్రవచనం? ఇక్కడ ప్రవచనాల గురించి రాయబడ్డది కదండి. బాలురు యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అని రాయబడి ఉంది అని ఆ విషయాన్ని ఆయన కోడ్ చేసి ప్రవచనం అక్కడ చెప్పలేదు, రిఫరెన్స్ అక్కడ చెప్పలేదు, కానీ ప్రవచనాన్ని మాత్రం చెప్పాడు ఆయన. ఎక్కడుందా ప్రవచనం? ఎక్కడుందా ప్రవచనం? చంటి పిల్లలు లేక చిన్న పిల్లలు ఇలాగ స్తుతించాలని, దేవాలయంలో ఉండి స్తుతించాలని, బాలుర యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావని రాయబడి ఉన్నది, మీరు చదవలేదా అని అడిగాడండి. ఎవరికి? ప్రధాన యాజకులు. ఎవరు చేస్తున్నారు ఇక్కడ పని? ఆ పని ఎవరు చేస్తున్నారు? పెద్దవాళ్ళు చేయలేనటువంటి పనిని ఎవరు చేస్తున్నారు? చిన్న పిల్లలు. దేవుడిని స్తుతించే పిల్లలు కావాలి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుంది ఆ ప్రవచనం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో ప్రవచనం ఉంటాయి. 8వ అధ్యాయాన్ని చదవండి. 8వ అధ్యాయాన్ని చదవండి. 2వ వచనం చదవండి. బాలుర యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావని రాశాడు. ఆమె అర్థమవుతుందా? ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చేసే పిల్లలనే అంటే దేవుని స్తుతి, దేవాలయంలో ఉండి దేవుని స్తుతించే పిల్లలు. యేసు ప్రభు దగ్గరికి చాలా మంది పిల్లలను తీసుకుని వస్తున్నారట తల్లిదండ్రులు. అయితే ఆ పక్కన ఉన్నటువంటి శిష్యులు ఏమో ఆటంకపరుస్తున్నారట. అప్పుడు ఆయన ఏమన్నాడు అని అంటే, చిన్న పిల్లలను ఏం చేయకండి, ఆటంకపరచకండి, వారిని నా యొద్దకు రానివ్వండి. ఇలాంటి వారిదే ఎవరి రాజ్యం? దేవుని యొక్క రాజ్యం. దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే. వాళ్ళు ఆటంకపరచకండి, వారిని నా యొద్దకు రానివ్వండి, వారిని నా యొద్దకు రానివ్వండి. కానీ ప్రధాన యాజకులు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఆటంకం చేస్తున్నారు.
కనుక దేవునికి ఎలాంటి పిల్లలు కావాలి? దేవుని స్తుతించు పిల్లలు కావాలి. దేవుని స్తుతించు పిల్లలు కావాలి. ఇంకొక సందర్భాన్ని చూస్తాం మనం బైబిల్లో. ఏంటో సందర్భం తెలుసండి? ఒక చిన్న కుమారుడు రొట్టెలు పట్టుకెళ్లి క్రీస్తు ప్రభు వారికి ఇవ్వడం వల్ల 5,000 మంది భోజనం చేశారు ఆ రొట్టెలతో. చాలా మంది వచ్చారట యేసు ప్రభు బోధ వినడానికి. ఇలా తినడానికి ఆహారం ఏమీ కూడా లేదు. కనుక ఆహారం కావాలి. ఎక్కడి నుండి తెస్తాడు? ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే రొట్టెలు వస్తాయి? 5,000 మందికి ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే 5,000 మందికి ఆహారం వస్తుంది. అప్పుడు ఆ జనసమూహంలో ఒక అతను అన్నాడు, ఇదిగో ఈ కుమారుడు దగ్గర, ఈ చిన్నవాడి దగ్గర ఏమున్నాయి? రొట్టెలు ఉన్నాయి. తల్లిదండ్రులు సిద్ధపరిచి పంపించుంటారు. కుమారుడు దగ్గర రొట్టెలు ఉన్నాయి. అడగగానే ఆ కుమారుడు ఏం చేసి ఉండొచ్చండి? ఇచ్చాడండి. ఇచ్చాడా? సర్వసాధారణంగా చిన్నపిల్లలకి ఏదైనా పెట్టి మనం ఏం చెప్తాం? ఇంట్లోనూ బయటకు వెళ్ళి ఇంట్లో కూర్చుంటుంది, అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళని చెప్తాం. అంతే కదండి, అవునా? లేకపోతే ఎవరు అడిగినా ఇవ్వకో అని చెప్తాం, అవునా కదండి? చిన్నపిల్లలకు నేర్పించే బాలుగా. కానీ ఈ బాలుడు నిజానికి చిన్నపిల్లలు సర్వసాధారణంగా ఇస్తారా? మీరు చెప్పండి. సర్వసాధారణంగా ఇచ్చే మనసు ప్రపంచంలో చిన్నపిల్లలకు చాలా తక్కువ. కానీ అవి అడగగానే ఇవ్వడం అనేది ఎంత వింతైన సంగతి. అంతే కదండి? క్రీస్తు ప్రభు వారికి ఇవ్వడం అనేది, క్రీస్తు ప్రభు వారు అడగగానే ఇవ్వడం అనేది గొప్ప సంగతి కాదండి, చాలా గొప్ప సంగతి. ఆ కుమారుడు అడగగానే ఇవ్వడం వల్ల, ఇచ్చినటువంటి ఆ రొట్టెల వల్ల ఎంతమంది ఆకలి తీరిందండి? 5,000 మంది యొక్క ఆకలి తీరింది. ఎంత గొప్ప సంగతి చూడండి. ఇది చేసింది కూడా ఎవరు? పెద్దలు కాదు, ఎవరో చిన్న బాలుడు. కనుక పిల్లలకు కూడా ఏమి నేర్పించాలి? దీనిని బట్టి ఇవ్వడం అనేది నేర్పించాలి. దేవునికి ఇవ్వడం అనేది నేర్పించాలి. ఎవరైనా అడిగితే ఇవ్వడం అనేది నేర్పించాలి. అంతే కదండి? ఎవరు అడిగినా ఇవ్వడం అనేది నేర్పించాలి. దేవునికి ఇవ్వడం అనేది నేర్పించాలి. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసింది ఎవరు చెప్పండి? ఇప్పుడు విశాఖ దగ్గర నుండి ఇదిగో ఆ రొట్టెలు ఇచ్చినటువంటి కుమారుడు వరకు కూడా మనం చూసాం కదా. ఈ పిల్లలందరూ పెద్దల్లో చిన్నోళ్ళండి, చిన్న వాళ్ళను, చిన్నపిల్లల వాళ్ళు. భక్తులే గొప్పవాళ్ళు అనుకుంటే ఆ భక్తులకు పుట్టినటువంటి పిల్లలు మరింత గొప్పవాళ్ళు కదా. ఒక ఇస్సాకును చూసాం, ఒక యోక్తా కుమార్తెను చూసాం, తర్వాత ఒక నయమాను దగ్గర పనిచేసినటువంటి ఒక దాసి పనిపిల్ల వరకు మనం చూసాం. తర్వాత ఇంకా వరకు చూసామండి, దేవాలయంలో దేవుడిని స్తుతించినటువంటి ఆ పిల్లల కొరకు మనం చూసాం. ఇదిగో క్రీస్తు ప్రభు అడగగానే రొట్టెలు ఇచ్చినటువంటి కుమారులను మనం చూసాం. ఇంకొక బ్యాచ్ ని చూసాం. ఏంటో బ్యాచ్? 42 మంది బ్యాచ్. ఎవరల్లో? అపహాస్యులు, లోకస్తుల యొక్క పిల్లలు, అపహాస్యకుల యొక్క పిల్లలు. అందుకే ఆ దేవుని వాక్యంలో కీర్తన గ్రంథంలో ఏమి రాశాడు? అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండొద్దని రాశాడు అన్నమాట. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక అని రాశాడు. అపహాస్యకుల యొక్క పిల్లలు ఎలీషా అనబడినటువంటి దైవ సేవకుని నిహారం చేసినప్పుడు ఆయన శపించగానే శాపానికి గురైపోయినటువంటి వారు ఎలుగుబంట్లతో నాశనం అయిపోయారు. 42 మంది పిల్లలను అపహాస్యకులుగా తయారు చేయకూడదు. లోకస్తుల యొక్క పిల్లలు అపహాస్యకులు,